సార్ కాళీగడ చూస్తున్నాడు. రాణి గుడ్ మార్నింగ్. ఏంటి గురు కబురెట్టావు? ఎవరిదైనా కాల్ తీయాలా, చెయ్యి తీయాలా, నోరు ముయ్యాలా, లేక సరాసరి పైకే పంపాలా? నువ్వు సెలవిచ్చినట్టు చెయ్యి తీయడానికి, కాలు తీయడానికి, నోరు మూయడానికి, పైకి పంపడానికి నా దగ్గర చాలా మంది మనుషులు ఉన్నారు. మరి నన్ను పిలిపించి నా టైం వేస్ట్ చేయడం ఎందుకు గురు? ఎందుక? వాళ్ళు తీయబోయే కాళ్ళు చేతులు నీవి కనుక. ఛా ఈ వెధవ కరెంట్ ఎప్పుడు ఇంతే, సమయానికి కరెక్ట్ గా పోతుంది. కరెంట్ పోయినా ఫైట్ సౌండ్స్ వస్తున్నాయి. Fantastic! Wait, wait! Oh, beautiful! Come on! Keep it up! Look back! Fantastic! Marvelous! Very good! గురు, నేను ఊరికనే ఎవరిని కొట్టను. గూండా మార్కెట్ లో మంచి గిరాకీ ఉన్నోడిని, ఆ విషయం నీకు తెలుసు కదా. కనీసం మనిషికి 1000 రూపాయలైనా తీసుకుంటూ ఉంటాను. నీ దగ్గర ఎంత ఉందేంటి? ఇంతేనా? పోలే, దీంతో అడ్జస్ట్ అయిపోతాను. మరి ఇంత పెద్ద బేరం నాకు ఇచ్చావు, నీకు చిన్న కొసరించుకోమంటావా? తీసుకో. హీరో, మై డియర్ హీరో, మీ ఫైట్ చూసిన క్షణం నుంచి నేను మీ ఫ్యాన్ అయిపోయాను. సమయానికి పోరుగంట కూడా లేదు కనుక నా ప్రేమ కానుకగా ఈ ఫ్లవర్ ని మీకోసం. ఈ పువ్వు ఉండాల్సింది నా చేతిలో కాదు, అదిగో అక్కడ మీ బాబు చెవిలో. బ్యూటిఫుల్ టైమింగ్. బాయ్. ఇదేమిటి ఇక్కడ ఎవరు లేరు? తను చెప్పింది ఈ చర్చనా లేక నేను పొరపాటుగా విన్నానా? పొరపాటుగా కాదు, చాలా కరెక్ట్ గా విన్నావు. చర్చ ఇదే, కానీ పిలుపు పెళ్లికి కాదు, శోభనానికి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అర్థం కాలేదా? రాధా అనే అమ్మాయికి అంటే నీకు, చంటిబాబు అనే అబ్బాయితో అంటే నాతో, మారుతి అనబడే కారు వెనక సీట్లో శోభనం జరగనున్నది కాన తామెల్లరూ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి ఏమిటలా చూస్తున్నావు? వాళ్ళే మన బంధుమిత్రులు. అంటే ఆ ఫోన్ చేయించింది నువ్వే అన్నమాట. ఇప్పుడు మన రేపు జరిగిందనుకో, రేపు మన పెళ్లి జరిగిపోతుంది. అబ్బా, నా టేస్ట్ నీకు ఎంత బాగా తెలిసిపోయింది. ఇలా పిల్లబడే అమ్మాయిలతో సరసమంటే నాకెంత ఇష్టమో. కొంప తీసి సిగ్గుపడతాను అనుకున్నాను.
అది నాకు చాలా అసహ్యం. ఈ కాలు ఆడపిల్ల అస్సలు సిగ్గుపడకూడదు. ఇంచక్క అలా నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోవాలంతే. ఒకటే ముద్దు. జీవితం వేసుకుంటూ మీరు దూరంగా వెళ్ళి అటు తిరిగి నిలబడండి. మీకు రకరకాల గొంతులు వినపడచ్చు. రక్షించండి, కాపాడండి అనే కేకలు వినపడచ్చు. ఏ శబ్దాలు అనిపించినా మీరు మాత్రం చూడకూడదు, అక్కడి నుంచి కదలకూడదు. అర్థమైందా? ఇంకా నిలబడ్డారే. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వెళ్ళండ్రా. ఎక్కడికి వెళ్తా? ఈ మారుతి కారే నా బెడ్రూమ్. తప్పించుకొని పారిపోదాం అనుకున్నా. పారిపోదాం అనుకుంటే ఉద్ది పెడతాను అనుకున్నావా? నిన్ను చాలా సైకలాజికల్ గా ట్రీట్ చేద్దాం అనుకున్నాను. కుదరలేదు. అందుకే ఫిజికల్ ట్రైనింగ్ మొదలు పెట్టాను. ఐ వెల్కమ్ ఫిజికల్ డైరెక్టర్ లాంగ్ టైమ్ ఎగో. నిన్ను మాత్రమే వదిలిపెట్టాను. ఈ మారుతి కారే నా బెడ్రూమ్ గా తప్పించుకొని పారిపోదాం అనుకున్నావా? రాధా రాధా దేవుడి తమాషాగా గాల్లోకి లేచిపోతాడు. అబ్బా ఏ నువ్వా? మానభంగం మధ్యలో పడ్డ మహాపాపం. మర్యాదగా వెళ్ళిపో. నువ్వు అన్నయ్య కొడతావా? చూడు నేనేం చేస్తాను. పిచ్చ కొట్టడు కొడుతున్నాడా? వచ్చి కాపాడు. వాళ్ళెందుకురా, నేను కాపాడుతానుగా నిన్ను. ఎప్పుడు? ఇప్పుడే. కాపాడు. అమ్మా నాన్నకు ఒక్కడే, నాకు ఒక్కడేనా అన్న అర్చన ఆపవా? జీవితం నాటకం అంతా మెచ్చ. అబ్బో ఇప్పుడైనా కాపాడరా. చెవిటి వెళ్దామన్నారా? వాళ్ళు రారు. నేనే వెళ్తాను. నేను పంపిస్తానుగా. ఎలా? ఇలా. ఎలా నువ్వేనా? ప్రేమే నాటకం, ప్రేమే నాటకం, రేపే బూటకం, రేపే బూటకం. మీకు దగ్గర నాటకాలు చేయమంటే చేయరా? మంచి మాటలు మీకు చెవి తక్కువ. మీకు ఈ శిక్ష కరెక్ట్. ఏరా, పేట ఖాళీ చేయిస్తారా? రండి. అంత దమ్మున్న మగాడెవడం ముందుకు రండి. కోడి పెట్టలాగా వెనకాల దాక్కుంటావరా? వినపడతలా? ఇల్లు నన్ను వెళ్ళమంటావేంటి? ఊరు పిలిచింది దమ్మున మగండి, మనల్ని కాదు. ఎవరు లేరా? అయితే ఆ సామాన్లు ఎలా బయటికి తీసుకొచ్చారో అలాగే లోపల పెట్టండి. ఓరి మీరెవడు ఇప్పుడు తగాడిపోను. కిరాయి నేరిస్తే ఆడు చెప్పినట్టు చేస్తారా? నిజమే కదరా. డబ్బు తీసుకున్నాక మీ డ్యూటీ మీరు చెయ్యాలిగా. రండి రండిరా. రారే. ఓకే, మీ మీద నేను చేతులెత్తను, సరేనా? నా మాట మీద మీకు నమ్మకం లేదా? అయితే ఓ పని చేయి, నువ్వే వచ్చి నా చేతులు కట్టేసుకో. రా. రా. ఎరా, అయిపోయిందా? అయింది. పిచ్చ కొట్టుడు కొడతాడు రాత, పారిపోతావు. అడుగు మీద చెబుతున్నాను రాత, నా మాట నవ్వు.
నేను ఇక్కడ ఉన్నానని తెలిసిపోతుంది. రేయ్, కిందకి రా. నేను రాను. వస్తావా రావా? ఇక్కడ అక్కడ అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ పిచ్చగుడ్డు కొడుతున్నావు. నువ్వు వస్తావా నన్ను పైకి రమ్మంటావా? వస్తావు. వస్తే వీడి పీక మీదకి చంపేస్తారు. తప్పైపోయింది. నిన్ను పంపించింది ఎవరు? మిమ్మల్ని చంపితే 10,000 ఇస్తానన్నది ఏ బాబు గారేనండి. అబద్ధం. వీడెవడో నాకు తెలియదు. వీళ్ళెప్పుడు నేను చూడలేదు. నా కొడుకు మీద ఒట్టు. వాడి మీద ఒట్టెందుకు పెడతావు? వాడు చావటానికా? బాబాయ్, గుప్పెడి మెతుకులు పడేస్తే కుక్క విశ్వాసంగా పడి ఉంటుంది. కానీ ఎన్ని పాలు పోసినా పావు కాటేసే తీరుతుంది. కన్న కొడుకు లాంటి అన్న కొడుకునే చంపడానికి ప్రయత్నించిన నువ్వు పావు కట్టే ప్రమాదకరమైన వ్యక్తివి. నీలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు. బాలు ఏట్రాది? చూసావా అమ్మా, మన సొమ్ము తిట్టు మన మంచితనానికి బహుమతిగా వంచనతో నా ప్రాణం తీయడానికి సిద్ధపడ్డాడు బాబాయ్. మరిది గారు, ఎంత దారుణానికి సిద్ధపడ్డావయ్యా. నీకేమన్యాయం చేశాడని నా కొడుకుని చంపాలనుకున్నావు. వాళ్ళ నాన్నగారు కన్ను మూసినప్పటి నుంచి క్రమశిక్షణ పేరుతో నువ్వు వాడిని ఎంత హింసించినా నోరు మూసుకుని భరించాను. ఈ ఆస్తంతటికి వారసుడై ఉండి పనివాళ్ల పనికిరాని వాళ్ళ హీనంగా దీనంగా చూసినా సహించాను. మా ఆస్తంతా దోచేసి మీరెంత అన్యాయంగా ప్రవర్తించినా నేను నా బిడ్డ నోరు మూసుకుని పడున్నాం. అయినా ఈ రోజు వాడి ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డావంటే అసలు నువ్వు మనిషివా? అమ్మా, ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సింది మాటలతో కదమ్మా, చేతలు. వీరభద్రయ్య, నీకు సరిగ్గా 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ టైంలో నువ్వు నీ భార్య బిడ్డలతో ఈ ఇల్లు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లేకపోతే 10,000కు ప్రాణం తీయటానికి నువ్వు బేరవాడిన మనిషికి 30,000 ఇచ్చి నిన్ను ముక్కలుగా నరికిస్తానే ఉంటావు. బాలరాజు బాబాయ్ని
అయ్యా అక్కర్లేదు వెళ్ళిపో. గౌరీ నారాయణ రండి దయచేయండి. వినపడిందిగా? వదులుతారనుకున్నావుట్రా. ఎవరు కదలకు. ఒరేయ్ కాళీ అనబడే బాలు ఆగు. నువ్వు ఖాళీగాడివి అయితే బస్సులో వాళ్ళని కాపాడుకో, వీళ్ళ నేను కిందకు తోసేస్తాను. కాదు, నువ్వు బాలరాజువే అయితే బస్సును లోయలో తోసేసి నువ్వు దూకై వీళ్ళని నీకు అప్పగించేస్తాను. ఏమంటావు? నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు బస్సులోంచి దూకేయాలి.
లేదంటే వీళ్ళని నేను లోయలో తోసేస్తాను. ఒకటి, రెండు, మూడు. బాబు అమ్మా, బాబు వాళ్ళే ఇన్స్పెక్టర్ గారు.